సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6, 7, 8, 18 వచనము. మనందరం కూడా భయభక్తులతో చదువుకుందామండి. 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. 18 వచనం. అలాగనే దాన్ని నవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. అందరం కూర్చున్నాం. దయచేసి అందరు కూడా కూర్చోనండి. మైక్ ఉందండి, కొన్ని లేఖనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన యొక్క వర్తమానం ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము, లేకపోతే ఆధారము. హల్లెలూయా. మనకి దేవుని యొక్క జ్ఞానం అనబడేది కావాలంటే దేవుని యందలు భయభక్తులు ఉంటేనే ఆ జ్ఞానం వస్తుంది. భయభక్తులు ఉంటేనే ఆ జ్ఞానం వస్తుంది, దేవుని యొక్క జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. భయభక్తులు లేకపోతే ఆ దేవుని యొక్క జ్ఞానము మనకి రాదు. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయములో సొలొమోను గారు 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంతా కూడా ఎవరి అధికారానికి ఒప్పుకోవాలా? మన ప్రవర్తన అంతా కూడా దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. అప్పుడు ఆయన నీ మార్గాలు సరళం చేస్తాడు. హల్లెలూయా. తర్వాత కింద అంటున్నాడు 7వ వచనంలో, నేను జ్ఞానిని గదా. మనుషుడు అనుకుంటాడంట, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రైజ్ ది లార్డ్. మనకు ఆరోగ్యం కలగాలన్నా, మన ఎముకలు బాగా స్ట్రాంగ్గా సత్తుగా ఉండాలని, స్ట్రాంగ్గా ఉండాలంటే యెహోవా యందలి భయభక్తులకి మనం ఏం చేయాలంట? చెడుతనమును విడిచిపెట్టాల. హల్లెలూయా. చెడుతనమును, యెహోవా యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడే మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కలగడమే కాదు కానివ్వండి, మన ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. హల్లెలూయా. సరే కూర్చో. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇప్పుడు యెహోవా యందలి భయభక్తులు ఏంటంటే మనకు తెలియాలా, అంతే కదా? యెహోవా యందలి భయభక్తులు మనము కలిగి ఉన్నప్పుడే మనము జ్ఞానాన్ని పొందుకుంటాం. అప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది. అప్పుడే మనకి ఏమొస్తుంది? ఎముకలు కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆత్మీయంగానూ భౌతికంగానూ దేవుళ్ళు వర్ధిల్లుతాం. అదే అక్కడ అంటాడు, 18వ వచనం అంటున్నాడు చూడండి, అక్కడ క్లియర్గా, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని చేసే వాళ్ళకి ఏంటంటే అది ఏది? దాన్ని అంటే దేన్ని?
యెహోవా యందలి భయభక్తులు కలిగినప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనము అవలంబించినప్పుడు అది మనకు, ఆ జ్ఞానమే మనకు జీవవృక్షం. హల్లెలూయా. ఆ జ్ఞానం ఏంది సార్? ఆ జ్ఞానమే మనకు జీవవృక్షం. దాన్ని పొందుకుని వారు ఎవరంట? ఆశీర్వదించబడిన వారు. అంటే జీవవృక్షాన్ని పొందుకునే వాళ్ళు ఆశీర్వదించబడేవారు. హల్లెలూయా. ఆ జీవవృక్షం ఏదో కాదు కానీ అది ప్రభువైన యేసుక్రీస్తే. అంతే కదా? ఆ జీవవృక్షం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనకి రావాలి. జీవవృక్షాన్ని పొందుకోవడం అంటే ఆశీర్వదించబడడం అంటే దేవుని రాజ్యాన్ని పొందుకోవడం, నిత్యత్వంలోనికి మనం ప్రవేశించడం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానకు ముఖ్యమైన మూలాధారము. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొదట మనము యెహోవా యందలి భయభక్తులు అంటే మనకు తెలియాల. అప్పుడే మనం ఆ జ్ఞానాన్ని పొందుకుంటాం. ఆ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడే మనకి జీవవృక్షం వస్తుంది. జీవవృక్షం వచ్చినప్పుడే మనకి నిత్య జీవం వచ్చినట్టు. అంతే కదా? హల్లెలూయా. అందుకే యెహోవా యందలి భయభక్తులు అంటే ఏందో మనం తెలుసుకోవాలంటే దానికి ప్రవక్త అంటారు, దేవుని యొక్క వర్తమానికుడు, ఆయన యొక్క దూత అంటారు, భయభక్తులు కలిగి ఉండడం అంటే చూసి మనుషులను చూసి భయపడినట్లుగానో, లేకపోతే వ్యక్తులను చూసి భయపడినట్లుగానో ఇలా చూపించుకునేది కాదు భయం అంటే. హల్లెలూయా. అంటే భయం అంటే ఏంది? యెహోవా యందలి భయభక్తులు అంటే ఏంది? భయం అంటే ఏంటి? నేను ఒక చిన్న కోడ్ చదివి వాక్యంలోకి వెళ్తాను, గమనించండి. రెస్పెక్ట్స్ అనే వర్తమానము. హల్లెలూయా. అందరూ వింటున్నారా? రెస్పెక్ట్స్ అంటే ఏంటి? రెస్పెక్ట్ అంటే గౌరవములు. రెస్పెక్ట్స్ అంటే అని మెసేజ్ చెప్పాడు. అందరూ విన్నారా? అండి? హల్లెలూయా. అందరు చదివారా? చెప్పండి, అందరు చదివారా? రెస్పెక్ట్ అని మెసేజ్ చదివారా? పుస్తకం మీ దగ్గర ఉందా? పుస్తకం లేకపోయినా మెసేజ్ హబ్లో ఉంది. ఒకవేళ ఎవరైనా చదువుకుండా ఉంటే పోయి చదువుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అది 61వ సంవత్సరము 10వ నెల 15వ తేదీ క్యాపిటల్ ఈ అంటే ఈవినింగ్ టైంలో చెప్పాడు. దేవునికి స్తోత్రం. మెసేజ్ హబ్లో ఆయన ఒక మాట అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులు అంటే ఏందో ఇక్కడ దేవుడు వివరణ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమిటి అంటే చదవండి. ప్రసంగి అయినటువంటి సొలొమోను గారు ఏమేం పుస్తకాలు రాశాడు? చెప్పండి, ఏం పుస్తకాలు రాశాడు? హల్లెలూయా. సామెతలు రాశారు, ప్రసంగి రాశాడు, పరమగీతం రాశాడు, ఇంకా హల్లెలూయా దేవునికి స్తోత్రం. కీర్తనలో కూడా కొన్ని కీర్తనలు ఉన్నాయి, మీకు గుర్తుందో లేదా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవన్నీ రాసిన తర్వాత చివర్లో సొలొమోను గారు లోకంలో పడిపోయి, శిల విషయంలో పడిపోయి, అనేక కార్యాల్లో పడిపోయి, చివరిగా ప్రసంగి రాసిన పుస్తకము 12వ అధ్యాయము చివరిలో ఆయన తెలుసుకున్నది ఒకటేనంట. ఏమండి? ఏం తెలుసుకున్నాడు ఆయన? యెహోవా యందలి భయభక్తుల గురించి అక్కడ కూడా మాట్లాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడంటే అక్కడ అంటున్నాడు చూడండి, నేను చదువుతాను, అందరు గమనించండి. ఏమంటాడంటే 12:13 ఇదంతయు వినిన తరువాత, అంతా తెలుసుకొని గ్రహించి అన్ని చోట్ల పడి లేచినాక సొలొమోను గారు అంటున్నారు 12:13 ప్రసంగిలో ఏమంటున్నాడంటే ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం. ఏం తేలిందంట? ఏం తేలింది? చివరిలో ఏం మిగిలిందంట? అక్కడ ఫలితార్థం ఇదే, మిగిలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. హల్లెలూయా. ఎవరికి?
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆయన కట్టడలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. ఇది ఏ విధి. ఆమేన్. మానవ కోటికి ఏంది సార్? ఇది ఏ విధి. ఇది ఏ విధి. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ మనుషులందరికీ, ప్రతి మనిషి, అది నేనైనా, ఆ సహోదరి అయినా, ఆ సహోదరి అయినా, ఆ సహోదరుడైనా, ఆ సహోదరుడైనా, ఎవరైనా పుట్టుటకు గల కారణం ఏందంట? చివరి ఫలితార్థం ఏందంట? దేవుని యందులు, యెహోవా యందులు భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలను. ఎవరికి? సమస్త మానవ కోటికి ఇది ఏ విధి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్త మానవ కోటికి ఇదే ముగింపు, ఇంకేమేరేంలే. దీనికోసం కాక మానవుడు భూమి మీదకి ఎందుకు రాలే, దీనికోసమే వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ వర్తమానం రెస్పెక్ట్స్ అని మెసేజ్లు అంటున్నాడు ఆయన అంటున్నాడు. చూడండి, మీరు 25 పేరా రెస్పెక్ట్ అనే మెసేజ్లో చూస్తే సామెతల్లో ఆయన చెప్పాడు. 2వ పేరాలు అంటున్నాడు, దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుని యందలి భయమే జ్ఞానమునకు. దేవుని యందలి భయమే, మనం చదివింది అదే కదా. హల్లెలూయా. దేవుని యందలి భయమే జ్ఞానమునకు మూలము అంటే ఇప్పుడు అనగా దాని అర్థము నీవు ఆయన గూర్చి భీతి చెందుట కాదు, కానీ ఆయన చూసి నువ్వు బాధపడ్డం, భయపడ్డం కాదు. దేవునికి స్తోత్రం. కాదు కానీ గౌరవము మరియు మర్యాద నీవు ఇచ్చుట అని అర్థం. హల్లెలూయా. అందరూ వింటున్నారా? యెహోవా యందు భయభక్తులు అంటే అర్థమైంది సార్. గౌరవము, మర్యాద దేవుడికి ఇవ్వడమే యెహోవా యందు భయము. ఒక అధికారి ఉన్నాడు, ఒక మినిస్టర్ దగ్గరికో, లేకపోతే ఒక ఐఏఎస్ దగ్గరికో, లేకపోతే ఫలాని ఒక నీకన్నా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికో నువ్వు వెళ్ళినప్పుడు వెళ్ళి ఆయన కూర్చొని ఉంటే నేరుగా వెళ్ళి ఏం చేస్తావు? కుర్చీలు లాక్కొని కూర్చుంటావా? చెప్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళి ఏం చేయాలి? ఆయన గౌరవించి, హల్లెలూయా, ఆయన కూర్చోమన్నా కూడా పర్వాలేదు సార్, కూర్చోమన్నా కూడా నిలబడుకునే సమాధానం చెప్తాను. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దేవుడు యందు భయభక్తులు, భయము, దేవుని యందలి భయము అంటే ఏంటంటే దేవునికి మర్యాద, దేవునికి గౌరవం ఇవ్వడమే. దేవునికి మర్యాద, దేవునికి గౌరవం ఇవ్వడము అంటే ఆయన వాక్యమును మర్యాద చూపించడము, ఆయన వాక్యాన్ని గౌరవించడమే. అందుకు అర్థమవుతుందా? నువ్వు దేవునికి భయపడ్డమంటే అర్థమైందంట, భయభక్తులుగా ఉండడం అర్థమైందంట, నీవు వాక్యాన్ని మర్యాదపూర్వకంగా, వాక్యాన్ని నువ్వు గౌరవముగా, అయ్యో నేను ఈ యొక్క వాక్యమును దాటి తప్పు చేస్తానేమో, వాక్యమునికి వ్యతిరేకంగా నేనేమైనా ప్రవర్తిస్తానేమో, దేవుని నేనేమన్నా మరలా వాక్యమును దాటి సిలువ వేస్తున్నానేమో అని చెప్పి నువ్వు ఆ వాక్యమును దాటకుండా వాక్యములో నిలిచి ఉండడమే దేవునికి భయపడ్డా. హల్లెలూయా. అది రెస్పెక్ట్ అంటే, అదే దేవునికి నువ్వు భయపడ్డమంటే. అంటే కనపడిన ప్రతిసారి వణకడం కాదు, వాక్యాన్ని దాటకుండా నువ్వు ఆయన యొక్క వాక్యంలో నిలిచి ఉండడమే, గౌరవం చూపించడమే, మర్యాద చూపించడమే రెస్పెక్ట్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమవుతున్నదా? కాబట్టి వర్తమానాలు అంటాడు ప్రవక్త గారు,
యెహోవా యందలి భయభక్తులు నీకు రావాలి అంటే మొదట నీకు దేవుడు అంటే మర్యాద గౌరవం ఉండాలా. ఏముండాలా? దేవుడు అంటే నీకు మర్యాద గౌరవం ఉండాలి. మర్యాద గౌరవం ఉన్నప్పుడే నీకు దేవుని యందలి భయం వస్తుంది. హల్లెలూయా. నీకు దేవుని యందలి భయం వస్తే నీకేమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. దేవుని జ్ఞానము నీకు ఎప్పుడైతే వస్తుందో ఆ జ్ఞానము నీకు జీవవృక్షం. ఎప్పుడైతే జీవవృక్షం నీకు ఉంటుందో, నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. అని వింటున్నారా అండి? కాబట్టి మొదట నువ్వు ఆ ఒక్కదాన్ని గౌరవము మర్యాద భయాన్ని ఉత్పత్తి చేస్తుంది. భయము ఏం ఉత్పత్తి చేస్తుంది అంటే జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. జ్ఞానము ఏం ఉత్పత్తి చేస్తుంది అంటే చెప్పండి, జీవవృక్షాన్ని ఉత్పత్తి చేస్తుంది. జీవవృక్షము దేన్ని ఉత్పత్తి చేస్తుంది అంటే నిత్య జీవాన్ని నీకు ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని ఉదాహరణ చెప్పనా? ఇక్కడ చూసి చెప్తా. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 5 నుండి చదవండి దయచేసి త్వరగా. భయం అంటే అక్కడ చెప్తున్నాడు. చదవండి. భూమి మీద ఒకడు ఎర్రబెట్టకుండా పక్షి ఏమైద్ది? పక్షి పట్టబడాలంటే ఏం పెట్టాలండి? ఒకడు ఎర్రబెట్టకుండా పక్షి చిక్కబడుతుందా? ఏమీ పట్టబడకుండా. ఇక్కడ గమనించండి. పట్టణమందు బాకోనాదము వినబడగా. ఎవరికి భయము? జనులకు భయం కలగాలంటే ఏం పుట్టాలా? హల్లెలూయా. జనాలకి భయం కలగాలంటే ఏం పుట్టాలంట? పట్టణంలో. హల్లెలూయా. అందరూ వింటున్నారా? పట్టణంలో ఉన్న ప్రజలందరికీ భయము కలగాలంటే బాకానాదము ఊదకుండా పట్టణంలో ప్రజలకి భయము పుట్టకుండునా యెహోవా చెయ్యనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. హల్లెలూయా. అలాగే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా యెహోవా ఏమీ చెయ్యడు. హల్లెలూయా. ఇక్కడ కామన్గా కొన్ని విషయాలు మీరు గమనించాల. ఒకడు పక్షికి ఎరబెట్టకుండా ఆ పక్షి దొరకదు. ఒక మనిషి భయపడాలి అంటే పట్టణంలో బకానాదం ఊదబడాలా. హల్లెలూయా. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏదైనా చేయాలి అంటే తన ప్రవక్తలకి ఆయన ముందుగా తెలియజేయాల. తర్వాత ఆయన ప్రవక్తలకు తెలియజేయకుండా ఏది కూడా ఆయన భూమి మీద ఏ కార్యం చేయడు. అంటే ఏదైనా దేవుడు భూమి మీద చేయాలంటే ఖచ్చితంగా ప్రవక్తలకి తెలియజేసినాకనే తెలియజేస్తాడు. అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కిందంటాడు, సింహము గర్జించగా భయపడని వాడు ఎవడు? ఎవడి కింద చదువు. సింహము గర్జించెను. సింహము గర్జించినప్పుడు భయపడిన వాడు ఎవడు? హల్లెలూయా. ప్రవచింపకుండు వాడు ఎవడు? చాలండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం కనపడుతుందంటే నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే యెహోవా సెలవిచ్చినప్పుడు ప్రవక్తలు ప్రవచిస్తారు. హల్లెలూయా. ఏమని ప్రవచిస్తాడు అంటే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంతేనా? ప్రవక్త వస్తే ఏం చేస్తాడు? యెహోవా ఇలా. పాత నిబంధన కాలంలో అంతా కూడా ప్రవక్తలందరూ కూడా పట్టణంలోకి వస్తూ ఉంటే రాజులు సహంతం భయపడేవాళ్ళు, అధికారులు సహితం. వింటున్నారా?
హల్లెలూయా. సమూయేలు వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తూ ఉన్నాడు? పట్టణంలోకి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమూయేలు వస్తున్నప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏం చేశారంటే, సమూయేలు, ఆయన రాకడను చూసి భయపడి నువ్వు సమాధానముగా వచ్చుచున్నావా? అవును కాదా? సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే దేవుడు తన యొక్క బాకానాదం ఎవరితో ఊదుతాడు అంటే ప్రవక్తల ద్వారా ఊదిస్తాడు. అంటే ఊదుతున్నది ఎవరు అంటే ప్రవక్తే. కానీ ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నది ఎవరు అంటే యెహోవా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అంతే కదా సార్? అందుకే సింహము గర్జించగా భయపడిన వాడు ఎవడు? కానీ ఈరోజు సింహము గర్జిస్తున్నా కూడా జనాల్లో భయం లేదు. అవునా కదా? వర్తమానం ఏంది? 17 ఏంది చెప్పండి? ప్రకటన 17 ఏంది? హల్లెలూయా. అక్కడేమన్నాడు? భూమి మీద చెయ్యబోయేదని దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయకుండా ఏమైనా దేవుడైన యెహోవా ఏదైనా చేయునా? తాను ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచిస్తున్నాడని 3:8 అన్నాడు అక్కడ ఆమోసు గ్రంథంలో. కానీ 17 ఏమంటున్నాడు? ప్రకటన 17లో హల్లెలూయా. 7వ దూత బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియజేసిన సువార్త ప్రకారము దేవుని మర్మము 7వ దూత ద్వారా సమాప్తమవుతుంది. అంటే మాట్లాడుచున్నవాడు ఎవరు 7వ దూతలో ఉండి అంటే దేవుడే గర్జిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు భయపడినటువంటి ప్రజలు, ఆ రోజు భయపడిన రాజులు, ఆ రోజు భయపడిన అధికారులు అటువంటి వారే ఈరోజు కూడా ఉన్నారు. కానీ ప్రజలు భయపడడం లేదు, రాజులు భయపడడం లేదు, అధికారులు భయపడడం లేదు, పట్టణాలు భయపడడం లేదు. హల్లెలూయా. కారణం ఏమిటి అంటే దేవుని వాక్యం అంటే గౌరవం లేకపోవడమే. అంతే కదా సార్? వింటున్నారా? దేవుడన్నా దేవుని వాక్యం అన్నా భయం లేదు. సండే స్కూల్ లేకపోతే ప్రేయర్ 10:30కి అని సంఘ క్రమంలో దేవుడు చెప్పిన 11 గంటలకు వస్తాం మేము, 11:30కు వస్తాం మేము, 11:30 కావు 12 గంటలకు వస్తాం మేము. భయం లేదు. దేవుని వాక్యం అన్న గౌరవం లేదు. హల్లెలూయా. ఉపవాసం ఉండడం ఆజ్ఞ. ఉపవాసం అనేది ఏంటండి? ఆజ్ఞ. హల్లెలూయా. ఉపవాసం ఉండనుకో, ఉండలేను, నాకు రోగం ఉంది, నేను పోయి తినేసి బాగా బిర్రుగా పడుకొని నిద్రపోయి సాయంత్రం ప్రభరాత్రి భోజనం కొద్ది చేయి పెడతా. భయం లేదు కాబట్టి నీకు ఆరోగ్యం లేదు అని ఏమన్నాడు? సామెతలు ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే దీన్ని చేస్తావో అప్పుడు నీ యొక్క దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగునన్నాడు. అన్నాడా లేదా? నేను అంటున్నానా? దేవుడు అంటున్నాడా? హల్లెలూయా. చేయలేకపోతున్నారా శరీర బలహీనతను బట్టి, కానీ చెయ్యాలని దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఆమేన్. అందరికి అర్థమవుతుందా? దేవుడు మనకి స్తోత్రం. ఈరోజు దేవుడు ప్రవక్తలో ఉండి గద్దించిన వాక్యమును తీసుకుపోయి, అయ్యా ఇది గడియ వర్తమానం అయ్యా వినండి అంటే మాకు కూడా దేవుడు బయలుపరిచాడు. అయ్యా ఇది యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, మాకు కూడా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడడం, మాకు కూడా వచ్చినాయి అని మనం ఒకటి చెప్తే ఇక్కడ 4 కలిపి వాళ్ళు కూడా చెప్తారు. వ్యతిరేకంగా వాక్యానికి మాట్లాడడం, వాక్యమునికి వ్యతిరేకంగా మాట్లాడడము, వాక్యమునకు కలిపి ఇంకొక 4 చెప్పడము, నీకే కాదు మాకు తెలుసు వాక్యం అన్నట్లుగా సంఘాలు మాట్లాడడము, సమస్యలు మాట్లాడడము, ప్రజలు మాట్లాడడము,
ఆయన గురించి ప్రత్యేకంగా ఒక దాన్ని పెట్టి ఆయన ఎక్కిరించుకుంటూ ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ ఉండడం. కారణం ఏంటంటే భయం లేకపోవడం. వాక్యం అంటే భయం లేదు, వాక్యం అంటే గౌరవం లేదు, వాక్యం అంటే మర్యాద లేదు. హల్లెలూయా. చెప్పే విషయాలు మనను గురించి చూసుకోవాలా, ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకోవాలి. వాక్యము అందరికీ వాక్యమే. వాక్యము రెండంచులు గల ఖడ్గమై ఉన్నది. వాక్యం వెళ్ళే ముందు, ఖడ్గం వెళ్ళే ముందు రెండంచులు గల ఖడ్గం కాబట్టి చెబుతున్న వానికి వర్తిస్తుంది, వింటున్న వారికి వర్తిస్తుంది. హల్లెలూయా. అందుకే సింహము గర్జించగా భయపడేవాడు ఎవడు అంటే భయపడేవాడే లేడు ఈరోజు భూమి మీద. ఎందుకంటే సాతానుడు అటువంటి స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా పెట్టేశాడు. మోసపోయే స్థితిలో ప్రజలందరినీ పెట్టేశాడు. వాక్యాన్ని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా చేసే స్థితిలో పెట్టేసేసాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులు, కానీ మనం అటువంటి వారమై ఉండకూడదు. రెస్పెక్ట్ అన్న దేవుడు అన్నాడంటే మనం దేవుణ్ణి మొదట మర్యాద గౌరవించాలి. ఆయన వాక్యాన్ని గౌరవించడమే దేవుణ్ణి గౌరవించడం. ఆయన వాక్యాన్ని గౌరవించడమే ప్రవక్తలను మనం గౌరవించడం. వాక్యాన్ని గౌరవించడమే సంఘాన్ని కూడా గౌరవించడం. ఎందుకంటే సంఘం వేరు, ఆయన వేరు కాదు. అయ్యా, సంఘం వేరు అని కదా. పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగిన సంఘము ఆయన శరీరంలోని భాగమే. హల్లెలూయా. కాబట్టి మీరు అన్నీ కూడా జాగ్రత్తగా గమనించారు. అందుకే ఈరోజు ప్రజలకి గౌరవం లేకుండా పోయింది. భయముతో లేని ఏం చేస్తున్నాడు ఆయన? భయముతో లేని వాక్యాలు, వర్తమానాలు సంఘములో చెప్పడం వలన ప్రజలకి భయం లేదు. సత్యం అది. పౌలు గారు అన్నాడు, ప్రవక్త అన్నాడు, ఏమన్నాడంటే పట్టణములోకి ప్రవక్త వస్తే ఆ పట్టణం అంతా గసగస గసగస వణికేదంట. ప్రవక్త మాట్లాడుతూ నేను మెసేజ్ ఇస్తా, తర్వాత పోయి కోడ్ చదువుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గజ వణికేవాళ్ళు ప్రవక్త బోంగల్నే. ఈరోజు ప్రవక్త అంటే ప్రవక్త అనంగల్నే ఈడేదో ప్రవక్త అయినట్టుగా ఆయన మీద అబద్ధ ప్రవక్తకు ముద్ర లేకేస్తారు. మూర్ఖులు, బఫూన్గాళ్ళు వీళ్ళందరూ. ఇంకా మాట్లాడకూడదు కానీ అనాలి అట్లాగిన వాళ్ళు. వాడే ఒక దొంగ అబద్ధ ప్రవక్త అయి ఉండి నిజమైన ప్రవక్తని వాక్యం వినేయకుండా చేస్తున్నాడు దొంగ సాతానుడు. ఎందుకంటే సాతానుడు మొదట అబద్ధ ప్రవక్త, వాడు గమనించాలా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించిన నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే భయము లేకపోవడం వలన ఈరోజు సంఘాలన్నీ నిండిపోతుంటాయి. 100 మంది, 1000 మంది నిండిపోతుంటారు. అక్కడేమున్నది అంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు వాక్చాతుర్యం ఉన్నది. ఏముంది? నేను తీయని మాటలతోనైనను వాక్చాతుర్యముతోనైనను నేను మీ యొద్దకు రాలేదు కానీ వాక్ శక్తితో నేను మీ యొద్దకు వచ్చి. పౌలు గారు ఎలా వచ్చారు సార్? పరిశుద్ధాత్మ వాక్శక్తితో ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన సంఘాలు, గలతీ సంఘంలో 8 మంది, ఎఫెసు సంఘంలో 12 మంది, కొలసీ సంఘంలో 7 మంది. ఆయన చిన్న సంఘాలే అవన్నీ, వేల మంది సంఘాలు కాదు. అంత గొప్ప దేవుని సేవకుడు. బైబిల్ గ్రంథములు ఉన్న పుస్తకాలన్నింటిలో, ఆ పత్రికలన్నింటిలో ఎక్కువ పత్రికలు రాసిన ఆయన సంఘముల్లోనే కొద్దిమంది. కానీ ఆ దినములలో బయలుపరచబడని గొప్పదైన యెహోవా యందలి భయభక్తులు కలిగించే, ఇంకా ఎక్కువ భయాన్ని కలిగించే వాక్యమును దేవుడు ఈరోజు బయలుపరిచాడు. కాబట్టి దానికన్నా ఎక్కువ జ్ఞానము కలిగిన వధువు ఈరోజు ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. అంత భయం ఉన్న వధువు ప్రత్యక్షమవుతుంది, అంత జ్ఞానము ఉన్న వధువు కూడా ప్రత్యక్షమవుతుంది. అది వాక్యముతో గురించిన భయభక్తులు, జ్ఞానమై ఉన్నది. అది గమనించాలి. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నాడంటే గమనించు. 1 కొరింథీయులు 2:4 అండి. 2:4 చదవండి ఒకసారి. దాన్ని ఏమంటాడు పౌలు గారు? నేను కొద్దిగా చెప్పి
ముగిస్తున్నా, చాలా ఉంది మెసేజ్. ఉమ్. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఉమ్. మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, దేవుని గురించిన సువార్త ప్రకటించినను. ఏం మాటలండి? జ్ఞానయుక్తమైన తీయని మాటలను నేను వాక్యము చెప్పేటప్పుడు వాటిని వాడక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు దృష్టాంతరములనే విడిగించి. ఏం వాడాడు పౌలు గారు? తీయని మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు, వాక్చాతుర్యం సంబంధించిన మాటలు ఏది వాడకుండా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ యందలి భయభక్తులు కలిగించే వాక్శక్తినైనా వాడాడు. దేవునికి స్తోత్ర. వాక్చాతుర్యం అంటే మనకు కొంచెం అర్థం కావాలా, తీని మాటలు అంటే అర్థం కావాలా. ఏమండి? జ్ఞానయుక్తమైన మాటలు అంటే మనకు అర్థం కావాలా. దేవునికి స్తోత్రం. ఎట్లుంటాయి వాక్చాతుర్యము, జ్ఞానంతో కూడిన మాటలు, తీయని మాటలు అంటే? అపోస్తులు యేసు ప్రభు వారు పోతా ఉన్నారంట, సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఒక ఆయన చెప్తున్నాడు కథ. పోతా ఉంటే ఆడ చచ్చిపోయిన కుక్క కనపడిందంట. ఏం కనపడింది? చచ్చిన కుక్క కనపడితే, అబ్బా ఏది ప్రభా వాసన వస్తుందంటే, దాన్ని చూచుచున్నావే ఆ కుక్కని, ఆ కుక్కను చూస్తున్నావే, ఆ కుక్క నుండి వచ్చే వాసన చూడబాక అనంగాలందరూ సప్పట్లు. దానికి కూడా ఏం చెప్పాడు దరిద్రం అక్కడ? ఏం చెప్పాడు ఆయన? అదేమన్నా ఆయన శరీరాన్ని రూపాంతరపరుస్తుందా? యెహోవా యందు భయభక్తులు పుట్టిస్తుందా? దేవుని జ్ఞానం ఏమైనా వస్తుందా? చూసుకోవచ్చు. అప్పుడప్పుడు యూట్యూబ్ టచ్ చేసి కనపడుతుంది, దరిద్రాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఒక ఆమె సిమ్ముతూ ఉందంట, ఇల్లంతా సింపుతా. అమ్మా నీ చేతులు ఎర్రగా కందిపోయినాయి. ఆ చేత్తో కాదు, ఈ చేత్తో చిన్నగా సిమ్ము అన్నాడంట ఆయన. పాపం దేవుడికి పనిలే, ఏమేమి ఊడుస్తుందా, నిలబడుకొని ఉందా, ఒంగోనుందా, పడుకొని ఉందా, అదే పని ఆయనకి. ఆయన గురించి పని లేదు. చెప్పేవాళ్ళకి సిగ్గు లేదంటే ఇనేవాళ్ళకి అంతకంటే సిగ్గు లేదు. దానికి కూడా అబ్బా సిస్టర్ నీ సాక్ష్యం సూపర్ కింద కామెంట్లు. ఏందండి ఎట్టయిపోతుందండి క్రైస్తవం? వాళ్ళు ఎదురుగా ఉన్నా కూడా ఇలాగైనా మాట్లాడతాను, లేకపోయినా కూడా ఇలాగైనా మాట్లాడు. భయపడాల్సిన అవసరం లేదు. అది వాక్యం కాదది, అది యెహోవా యందు భయభక్తులు పుట్టించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ప్రేయర్లని చెప్పలేదు కానీ మీ అందరికీ తెలుసుకోవాలి అందరూ కూడా. ఏ మాత్రము అది ఏం మాటలు అంటే తీయని మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు. తన శిష్యులందరూ చనిపోతుంటేనే ఆయన ఏం చేశాడు? ఆయన రాజ్యం కొరకు, సువార్త కొరకు చనిపోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు కూడా వెనకాడలేదండి. హల్లెలూయా. ఇప్పుడు చేతులు కందిపోకుండా ఏం మాట్లాడుతున్నారో తెలివిలేని మాటలు. హల్లెలూయా. రకరకాలైన బోధలు, రకరకాల, ఎందుకంటే దానికి తగ్గట్టే ప్రజలు కూడా ఉంటారు. అది వినడానికి భలే దురద చెవులు గలవారై, దురద చెవులు వింటా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక కథ చెప్పగానే వీళ్ళు సపోర్ట్లు కొడుతుంటే వాళ్ళకి ఆనందం. సంఘాలే చెడిపోతున్నాయి అట్లా. దేవుని నామానికి మహిమ కలుగు. చాలా దారుణం చేసే పనులని కూడా. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాజంలో మనం సత్యం చెప్పినామనుకో, రకరకాలుగా మాట్లాడే ప్రజలు కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు మనల్ని. అవును బ్రదర్,
మనము వాక్యం ఉన్నట్టుగా ఉన్నది చెప్పితే విమర్శించే ప్రజలు ఉంటారు, అట్లాగే చెప్తే చప్పట్లు కొట్టే ప్రజలు ఎక్కువ. అది వాక్చాతుర్యము లేకపోతే తీయని మాటలు అవి. కానీ నేను దేవుని యొక్క పరిశుద్ధాత్మతోడు శక్తితోనే వచ్చాడు పౌలు గారు. అది ఏందంట, ఈ కాల వర్తమానము నీ విన్నావా, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు నశించిపోతావు అని చెప్పడమే దేవుని యొక్క శక్తి. అలా చెప్పేవాళ్ళు నచ్చరు. బుజ్జగించే వాళ్ళు, తోమేవాళ్ళు, తలని కుక్కన కదా నిమిరినట్టుగా నిమిరే వాళ్ళు, పాపం చేస్తున్నాని ఎట్లా గద్దించాలా అని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. పాపం చేయకుండా శ్రమలో బాధలో ఉన్నవాడిని ఎలా లేపాలనేది కూడా వాక్యం చెప్తా ఉంది. గుంతలో పడిపోయినాడు అనుకో, పాపం అనుకోకుండా వాక్యంలోనే ఉన్నాడు, కానీ శ్రమ శోధనలో పడిపోయినట్టు అతనికి ఆదరణతో కూడిన వాక్యములు చెప్పి అతన్ని పైకి తీయాల. హల్లెలూయా. కానీ సంఘానికి వస్తూ కూడా బాగుండి, సంఘంలో ఉండి కూడా వాక్యంకి వ్యతిరేకంగా పాపం చేసినట్టు, రే నువ్వు మానుకో, లేకపోతే నువ్వు సస్తావరా అని వాటితో డైరెక్ట్గా చెప్పాలి. అట్లాగనే వాక్యం చెప్తాడు. అట్లాగే చెప్తేనే బతుకుతాడు. వాక్యం దేనికి ఉపయోగించాలి, దానికి ఉపయోగించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గమనించండి, ఈరోజు దేవుని యొక్క వాక్యము గౌరవం చూపించినప్పుడు, మర్యాద చూచినప్పుడు మనకి భయభక్తులు వస్తాయి. భయభక్తులు మనకి ఆ జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. జ్ఞానము మనకి జీవవృక్షాన్ని ఉత్పత్తి చేస్తుంది. జీవవృక్షము ద్వారా మనము నిత్య జీవానికి వెళ్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు మనం పొందుకుంటే అది ఎలా వస్తుంది, అది ఎలా వ్యవహరిస్తుంది, ఆ యెహోవా యందు భయభక్తుల వల్ల మనకు కలిగే లాభం ఏంది వింటున్నారా? దానివల్ల మనకు లాభం ఉండాలి కదా. ఎందుకంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే దానివల్ల మనకు ఒక ఉపయోగం అనేది ఉంటుంది అని దేవుడు వాక్యములు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, చూపిస్తాను నేను ఒక మాట. సామెతల గ్రంథం, నేను ముగిస్తాను ఒక 10 నిమిషాలు. ఇంకా వాక్యం అనేది ఇంకా సమయం పడుతుంది కాబట్టి నేను కొన్ని లేఖనాలు చూపించి తర్వాత వెళ్తాను. 1 అయిపోతుంది, 12:50 అయిపోయింది. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం. ఏంటంట, ఏం చేస్తుందంట, జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం చెప్తే జనాలకు ఎలా ఉంటుందంట, ప్రజలకు ఎలా ఉంటుంది? జ్ఞానము ప్రజలకు అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదు, జ్ఞానము వారికి అసహ్యమాయను అని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నదాన్ని నేను చదువుతున్న, గమనించండి, నేను రాసుకొని వచ్చాను. ఆ 29వ వచనంలో ఆ విధంగా ఇంగ్లీష్లో ఉంది, కానీ క్షమించండి తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమంటే, ఫర్ దట్ దే హేటెడ్ నాలెడ్జ్ అండ్ డిడ్ నాట్ చూజ్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఎందుకు అర్థమైందా? డిడ్ నాట్ చూజ్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూజ్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ అంటే దేవునికి స్తోత్రం, యెహోవా యందు భయభక్తులు కావాలి అంటే నీవు చూస్ చేసుకో. నువ్వు ఎన్నిక చేసుకోవాలి. భయభక్తులు కావాలా? ప్రభా, నాకు నీ యందు భయభక్తులు దయచేయి ప్రభా, నాకు నీ యందు భయభక్తులు దయచేయి ప్రభా, నీ యందు నాకు భయభక్తులు దయచేయి ప్రభా అంటే అది రాదు. చూస్. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే భయభక్తులను ఎన్నిక చేసుకోవాలి. భయభక్తులు ఉండకూడదు అంటే ఉండకూడదు దాన్ని కూడా నువ్వు ఎన్నిక చేసుకోవాలి. ఆదిలో దేవుడు ఆది కాండంలో ఏదోన్న తోటలో 2 వృక్షాలు పెట్టాడు. జీవ వృక్ష ఫలము కావాలా?
మంచి చెడుల వృక్షఫలములు కావాలా? ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. చూస్, ఎన్నిక చేసుకో. అంటే వాళ్ళిద్దరు కూడా మంచి చెడుల వృక్షఫలంని ఎన్నుకున్నారు. ద్వితీయోపదేశ కాండం మరో కాండంలో అంటాడు ఆయన, నీవు జీవ మార్గంలో వెళ్ళాలా, మరణ మార్గంలో వెళ్ళాలా, దేంట్లో వెళ్ళాలో నువ్వు నిర్ణయం చేసుకో. చూస్, నిర్ణయించుకో. హల్లెలూయా. అంటే భయభక్తులు నీకు కావాలి అంటే నువ్వు నిర్ణయించుకునే సొంత నిర్ణయమును బట్టి నీకు వస్తుంది. అందుకే అన్నాడు, and did not choose the fear of the Lord, for that they hated knowledge, and did not choose the fear of the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎన్నిక చేసుకున్నప్పుడే నీకు యెహోవా యందు భయభక్తులు నీకు ఇస్తాడు ఆయన. నువ్వు ఎన్నిక చేసుకోవాలా. ఎన్నిక చేసుకోకుండా చేసేవన్నీ చేసేసి నాకు భయభక్తులు ఇచ్చేయి అంటే రావు. ఎన్నిక చేసుకోవాలా. భయభక్తులు కావాలా, ఇష్టానుసారంగా జీవించడం కావాలా అనేది నిర్ణయము, ఎన్నిక, స్వతంత్రత మన చేతులకే దేవుడు విడిచిపెట్టాడు. ఆమె ఇంకొక చోట చూడండి, గమనించండి, దేవుని యొక్క నామానికి మహిమ గమనించండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు ఏం చేస్తుంది అక్కడ చెప్తున్నాడు. ఏమండి? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందలి భయభక్తులు నువ్వు భయభక్తులు ఎన్నుకున్నావు అనుకో. ఏమండి? భయభక్తులు ఎన్నుకున్నావు అనుకో, నీకు భయభక్తులు వచ్చాయనుకో, ఆ భయభక్తులు ఏం చేస్తాయంట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును. అబ్బా, వాడికి చెడుతనం అంటేనే, ఆమెకి చెడుతనం అంటేనే అసహ్యం. లోక కార్యాలంటేనే అసహ్యం. పాపం అంటేనే అసహ్యం. హల్లెలూయా. లోక సంబంధమైన ఏహమైన ప్రతి అపవిత్రత అంటేనే అతడికి అసహ్యతను పుట్టించును. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు చెడుతనమును అసహించుకునేటట్లు చేస్తుంది. ఇంకా కింద అంటాడు, ఆ అసహ్యాలే అన్నీ కూడా ఏంటో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. ఏంటంటే ఆ చెడుతనం అంటే ఏందో చెప్తాడు కదా. గర్వము. ఏమండి? గర్వం అనే వర్తమానం ఉంది, గుర్తుందా? ప్రైడ్. హల్లెలూయా. ప్రైడ్ అనే మెసేజ్ గుర్తుందా? ఏ సీమోను ఆయన? పరిసయ్యుడైన సీమోను. ఒకసారి విన్నాం, మర్చిపోయారో లేవు నాకైతే గుర్తులేదు, కానీ అందరూ విన్నారు. ఒకసారి ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పడం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే గర్వము. ఏంటి? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. కుటిలమైన మాటలన్నా, గర్వమన్నా, అహంకారంగా ఉండడమన్నా, హెచ్చింపు మాటలన్నా, సరసోక్త సంబంధమైన మాటలన్నా, కామెడీగా చేసే మాటలన్నా. కొంతమంది చెప్తారు, మీరు క్రైస్తవుడు అండి, ఇది చూస్తున్నారంటే, నేను గిన్మాలన్నీ ఏం చూడను బ్రదర్, కామెడీలు చూస్తాను, జోకులు చూస్తాడు. ఇక్కడ కుటిలమైన మాటలు అసహ్యము. అదే యెహోవా యందలి భయభక్తులు నీకు ఉన్నదని చూపిస్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెడుతనమును, అసహ్యము, అదే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యంగా ఉంటాయి అని సొలొమోను గారు మాట్లాడతారు. ఇప్పుడు ఎవరికైతే యెహోవా యందలి భయభక్తులు ఉంటుందో వాళ్ళందరికీ ఇవన్నీ కూడా అసహ్యంగానే కనపడుతుంటాయి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా గమనించండి, 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 9:10 అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. దేనికి మూలం అండి?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మనకి ఏంది మూలము? ఏమొస్తుందంటే మనకి మూలము. హల్లెలూయా. ఏమొస్తుందంటే మనకి జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే మనకు వివేచనకు ఆధారము. యెహోవాయందు భయభక్తులు ఉంటే మనకేమేమి వస్తాయి? జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. భయభక్తులు రావాలంటే ముందు మనకేం రావాలా? గౌరవం రావాలి. అందరూ వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట భయభక్తులు రావాలంటే మొదట ఏముండాలి మనకి? దేవుడి యందు వాక్యం అంటే మనకి మర్యాద గౌరవం ఉండాలి. మర్యాద గౌరవం ఉన్నప్పుడు మనకేమొస్తుంది అంటే భయభక్తులు వస్తాయి. గౌరవ మర్యాద ఉన్నప్పుడు యెహోవా యందు భయం వస్తుంది. భయం మనకేం ఉత్పత్తి చేస్తుంది? జ్ఞానమును ఉత్పత్తి చేస్తుంది. జ్ఞానం మనకేం ఉత్పత్తి చేస్తుంది? జీవ వృక్షాన్ని ఉత్పత్తి చేస్తుంది. నిత్య జీవాన్ని మనకి ఇస్తుంది. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటప్పుడు మనకి చేస్తుంది. అవే మూలాధారమైనవి. వివేచనకు జ్ఞానమునకు మూలాధారమై ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఒక మాట చేసి నేను ముగిస్తాను చూడండి. అదే 14వ అధ్యాయం 26. దేవుడికి స్తోత్రం. అందరూ కూడా సామెతలు 14:26 అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి ఉంటే మనకేమొస్తుందంట? హల్లెలూయా. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. హల్లెలూయా. మనకు ధైర్యం కావాలంటే మనకు ధైర్యం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేనికి భయపడం. అతడు నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటాడు. హల్లెలూయా. భయభక్తులు ఉన్నప్పుడే మనకి దేని గురించి మనం భయపడం. బహు ధైర్యం పుట్టిస్తుంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే మనకు బహుధైర్యము పుట్టించుస్తుంది. ఎటివారి పిల్లలకు? భయభక్తులు కలిగి ఉన్నవారి తల్లిదండ్రుల పిల్లలకు. వింటున్నారా? హల్లెలూయా. అందరు జాగ్రత్తగా వినాలా. యెహోవా యందలి భయభక్తులు గల వారి పిల్లలకు, అట్టి పిల్లలకు, ధైర్యముగా ఉన్నటువంటి వాక్యం కొరకు జీవించే అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం ఉన్నది. ఏమి స్థానం ఉందండి? ఆశ్రయస్థానం దేవుడే ఇస్తాడు. తల్లిదండ్రులకి భయభక్తితో ఉన్నారనుకో, పిల్లలకి దేవుడు ఆశ్రయస్థానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు చర్చికి డొమ్మా కొట్టేసేసాడు అనుకో, రాకుండా కొడుకు కూతురు కూడా ఏం చేస్తారు? అప్ప అమ్మ, నాయన అమ్మ పోలేదు, మనం కూడా ఏదో ఒకటి చెప్దామని అనుకుంటున్నాం. సాకులు చెప్తున్నారు అనుకో, పిల్లలు కూడా సాకులు చెప్తారు. తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు అనుకో, పిల్లలు కూడా అబద్ధాలు చెప్తారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు దేవుణ్ణి గౌరవిస్తే ఏం కలుగుతుందంటే నీకు బహుధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉన్నప్పుడు అట్టివారి పిల్లలకి దేవుడు ఆశ్రయిస్తానని కలిగి. హల్లెలూయా. అంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ పిల్లలు కూడా దేవుని రాజ్యానికి వెళ్తారు. ఇక్కడ నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, ఎందుకంటే ప్రతి ఒక్కటి పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పారు, ప్రాఫిట్ ఫ్యామిలీలోనే ఒకసారి చెప్పారు మెసేజ్లో. అంతకుముందు ఎవరో వచ్చి వెళ్ళంగానే భార్యతో చెప్పాడు ఆయన, నేను లేనని చెప్పు అన్నాడు. అవునా కదా? మీరు ఉండి కూడా లేనని చెప్తానంటే చెప్పు అన్నాడు. అని చెప్పింది. ఆ లోపల వెళ్ళిపోగానే ఇంకొక లాయర్ ఫోన్ చేసాడు. ఫోన్ చేయగానే అక్కడ జోసఫ్ ఉన్నాడు. విని, డాడీ నువ్వు లేనని నేను చెప్పేనా? అవునా? ఆయన గురించి చెప్పుకోవడానికి కాదు నేను చెప్తుంది, మనం సరిదిద్దుకోవడానికి. ఆయన కూడా దేవుడు ఒక మాదిరిగా మనకు చూపిస్తున్నాడు, మనం జాగ్రత్త పడాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవక్త. దేవునికి స్తోత్రం.
ప్రవక్త కింద దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే క్రీస్తు యొక్క పిల్లలుగా మనం అందరం కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని మనం వెంబడించాలి. ఆమేన్. అందుకే భయభక్తులు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులకు బహుధైర్యం ఉంటుంది. ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి పిల్లలకి ఆశ్రయస్థానము దేవుని రాజ్యంలో కలదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కింద చదవండి అయ్యా, చదవండి. ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి సిస్టర్, ఆ లైన్లో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి తల్లిదండ్రులని తప్పిస్తుంది. ఏంటంటే అది తల్లిదండ్రులని తప్పిస్తుంది, వారి పిల్లలను కూడా అది తప్పిస్తుంది. ఏంటంటే అది జీవపు ఊట. ఆయన నిత్యము ఊరడి నీటి బుగ్గగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర మరణ పాశమే లేదు. ఆయన జీవవృక్షమై ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము ఊరుడిగా వాడుగా బావిగా ఆయన ఉన్నాడు. వింటున్నారా? ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలకు కూడా ఆశ్రయస్థానం కలుగుతుంది. జీవపూట కాబట్టి చెప్పిన వాక్యమే చెప్పుకోలేము మనం. నీళ్ళు చేదుకుంటా ఉంటే కొత్త నీళ్ళు వస్తుంటాయి, అవునా కాదా? నీళ్ళు బావిలో నీళ్ళు పాతవి కాదు. దేంట్లో ఉంటాయి? పాత నీళ్ళు బద్దలైన తొట్టులో ఉంటాయి. బద్దలైన తొట్టుల్లో, పగిలిపోయిన తొట్టులో నీళ్ళు నిలిచిపోయి 2 నెలలు 3 నెలల నుంచి వాసన వస్తా, కంపు కొడతా, పురుగులు, ఇంకేమేమో క్రిములు వాసన గుట్టేయి. అవన్నీ కూడా తాగితే ప్రజలకు ఏమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది. అవి తాగే పాపం అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు ఏమైనాడు? జీవపు ఊట. హల్లెలూయా. నీ జీవపు ఊట అంటే నీళ్లు పొంగుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఆ నీళ్లు ఆగవు. హల్లెలూయా. ఆ నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పెకొనడు. నా నీళ్లు తాగువాడు అది మీ హృదయములో ఊరి నీటి బుగ్గగా ఉండేటట్టు చేస్తాడు. ఆయనలో ఉన్న నీటి బుగ్గ మనలోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా నీటి బుగ్గ తయారవుతుంది. అంతే కదా సార్? హల్లెలూయా. నీటి బుగ్గ ఏమైందంటే ఇక్కడ కూడా పొర్లుతూ ఉంటుంది. మన దగ్గర కూడా తీసుకుని కొంత తాగుతారు, అవునా కదా? నేను లోకమునికి వెలుగైన ప్రకారం మీరు కూడా లోకమునకు, ఆయన జీవవృక్ష ప్రకారం మనం కూడా జీవవృక్షంగా మారడానికి దేవుడు ఆ నీటి బుగ్గను మనలో ఉంచుతున్నాడు. అప్పుడు మన పిల్లలు, మనము ఏమవుతామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క జీవవృక్షము మనలో ఉన్నప్పుడు మన పిల్లలకి మనకి ఆశ్రయస్థానం కలుగుతుంది. మన చుట్టూ ప్రదేశంలో మరణ పాశములకు అసలు స్థలమే లేకుండా పోతుంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకా వర్తమానం ఉంది, ప్రభు చిత్తమైతే ఇంకొకసారి చూద్దాం. చెప్పడిన వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. దేవునికి స్తోత్రం.